హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వెనీస్ ఛానల్. ఈరోజు నేను చికెన్ని డిఫరెంట్గా ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను. ఇది హాలిడేస్లో మా సిస్టర్ వచ్చినప్పుడు చేసామండి ఈ డిషెస్ అన్నీ కూడా. మా సిస్టర్ నాకు ఒక కర్రీ చూపించారు, భలే డిఫరెంట్గా ఉంది. టేస్ట్ అయితే టూ యమ్మీ. ఒక డ్రాప్ కూడా మనం వాటర్ వేయకుండా ముక్క లోపల వరకు మసాలా వెళ్ళి ఎంత టేస్టీగా ఉందో అది ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి. మంచిగా వాష్ చేసుకొని అందులో 2 ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ ఒక 5, 2 టొమాటోస్ తీసుకొని మంచిగా గ్రైండ్ చేసుకున్నాను. జనరల్గా మనం ఆయిల్లో వేయించుకున్న తర్వాత చికెన్ వేస్తాం కదా, అలా కాకుండా ఇట్లా గ్రైండ్ చేసుకున్నది ఆ పేస్ట్ తీసుకొచ్చి మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్లో అయితే వేసుకోవాలి. మీకు ఇది కొంచెం ఎక్కువగా అనిపిస్తే కనుక ఒక ఆనియన్, ఒక టొమాటో, 3 ఆర్ 2 గ్రీన్ చిల్లీస్ అలా వేసుకోవచ్చు. ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకున్నది మనం తీసుకున్న చికెన్లో అయితే నేను పెట్టుకుంటున్నాను. ఇట్లా జస్ట్ అది అట్లా వీడియో కోసం నేను పెడుతున్నాను. మొత్తం పెట్టేసుకొని ఇందులో మీకు నచ్చితే జీడిపప్పు కూడా నానబెట్టుకొని వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే వేయలేదండి. తర్వాత సాల్ట్, మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకోండి ఇక్కడ. అది కూడా మీకు నచ్చితే వేసుకోండి పసుపు, లేదంటే స్కిప్ చేసేసేయచ్చు. మీకు ఎంత అవసరం అంత పసుపు వేసుకొని ఆ తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ వేస్తుంది ఏంటంటే ఆచి చికెన్ మసాలా ఉంటుంది కదండి, అది వేస్తున్నాను. తర్వాత పసుపు వేసాను. సో ఇది మంచి అరోమా ఉంటుంది. ఆచి చికెన్ మసాలా టేస్ట్ కూడా బాగుంటుంది అది వేయడం వల్ల. నేనైతే ఈ మధ్య అది బాగా యూస్ చేస్తున్నాను, ఆచి చికెన్ మసాలాని. ఆ తర్వాత ఒక 1.5 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నానండి నేను ఇక్కడ. మీకు ఎంత అవసరమో అంత వేసుకోండి, మీకు ఇది కొంచెం తక్కువ అనిపిస్తే. తర్వాత కారం వేసుకుంటున్నాను. నా సజెషన్ ఏంటంటే కారం వేసుకున్నప్పుడు మీరు ఒక 2 స్పూన్స్ కొట్టించిన కారం వేసుకున్న, ఇంకొక స్పూన్ వచ్చేసి కాశ్మీరీ చిల్లీ పౌడర్ అంటారు కదండి, అది వేసుకుంటే మంచి కలర్ వస్తుంది. ఆ తర్వాత దీనిలోకి నేను ఒక మసాలా ప్రిపేర్ చేసుకున్నాను. మీరు చూస్తున్నారు కదండి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, కొంచెం మిరియాలు, తర్వాత ధనియాలు, షాజీరా, స్టార్ అనేసి అంటారు కదండి, అవి ఒక 4 లేదా 6 ఎండుమిర్చి, ఇవన్నీ వేసుకొని నేను లైట్గా వాటిని హీట్ చేసుకొని ఈ విధంగా జార్లో గ్రైండ్ చేసుకుంటున్నాను. అసలు ఈ మసాలా పౌడర్ స్మెల్ కానీ అది మనము బిర్యానీలోకి అలాగే చికెన్లోకి వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి ఇది పౌడర్ చేసుకొని పెట్టుకుంటే నేను ఒక్కొక్క స్పూనే తీసుకున్నాను, స్మాల్ స్పూన్తో, చిన్నది, చాలా చిన్న స్పూన్తో తీసుకున్నాను ఇది. అది నేను ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత నాకైతే ఇది 1 మంత్ పైన వస్తుంది, అంత అయింది నాకు. మనం ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పౌడర్ అయితే వేసుకున్నాను నేను ఇక్కడ. వేసుకొని వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేస్తున్నాను నేను. మనం చేతితో మిక్స్ చేసుకుంటే ముక్క లోపల వరకు వెళ్తుంది మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా ఇంకా బాగా. సో అది అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేస్తున్నాను. నచ్చితే ఒక కంప్లీట్ లెమన్ అయితే మీరు స్క్వీజ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకున్నాను కేజీ చికెన్కి. వీటన్నిటిని ముక్క లోపల వరకు ఈ ఫ్లేవర్ వెళ్ళాలి అంటే కంపల్సరీ మనం దీన్ని మంచిగా ఆ మసాలాలన్నీ ముక్కలకి పట్టే వరకు బాగా మిక్స్ చేయాలి. ఇందులోనే ఒకసారి మనము ఆ మసాలా కొంచెం తీసుకొని చెక్ చేసుకుంటే ఉప్పు సరిపోయిందో లేదో మనకి తెలుస్తుంది. ఇది మాత్రం బాగా మిక్స్ చేయాలండి, మర్చిపోవద్దు. ఇది మా సిస్టరు, తను అంటే రొటీన్గా కాకుండా ఒకసారి డిఫరెంట్గా చూద్దామని చెప్పేసి చేశారంట. అలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేయండి పైన. దీన్నైతే ఒక 2 అవర్స్ కంప్లీట్గా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అంత టైం లేదంటే అట్లీస్ట్ ఒక 1 అవర్ అన్నా చూడండి. అలా 2 అవర్స్ పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మీకు ఎంత ఆయిల్ అవసరమో అంత వేసుకొని అందులో జీడిపప్పు వేసుకొని, ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోండి లేదంటే లేదు, జీడిపప్పు, కరివేపాకు. బట్ నేనైతే ఈ కరివేపాకు మంచి అరోమా ఉంటుందని చెప్పేసి నేను వేసుకున్నానండి. ఈ మధ్య చికెన్లో కూడా ఇట్లా కర్రీ లీవ్స్ పేస్ట్ చేసి చేస్తున్నారు కదా, సో నేనైతే ఆ కరివేపాకు వేసుకున్నాను. అది వేగిన తర్వాత 2 అవర్స్ పైన మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నటువంటి చికెన్ మిక్స్ అంతా తీసుకొచ్చేసి అందులో వేసేసాను. మనం ఇంకా వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. నేనైతే అసలు ఈ గిన్నె తొలిపి కూడా వేయలేదు అసలు వాటర్. మా సిస్టర్ చెప్పారు అసలు అలా కూడా ఏమీ వేయొద్దు,
అసలు అది వేసేసిన తర్వాత చికెన్ అంతా నేను లిడ్‌తో కవర్ చేసిన తర్వాత ఒక 5-10 మినిట్స్‌కి మనకి ఇట్లా వాటర్ వచ్చేస్తుందనమాట. మీరు ఎప్పుడైతే చికెన్ వేశారో అప్పుడు మీరస్సలు స్టవ్‌ని హైలో పెట్టొద్దండి. సిమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోండి ఈ కర్రీ మొత్తం. ఒక 1 అవర్ టైం పడుతుంది. బట్ టేస్ట్ మాత్రం టూ డిఫరెంట్. కంపల్సరీ ట్రై చేయండండి. నేను ఒకసారి చూద్దామని చెప్పేసే ఇదైతే చేశాను. మా సిస్టర్ నేను కాన్వర్జేషన్ లాగా చేద్దాం ఇది అనుకున్నాం. బట్ తనకి కిడ్స్ ఉన్నారు కదా! వాళ్ళు అసలు చేయనియరు కదా! తెలిసిందే కదా! సో, దానివల్ల నేనున్న వాయిస్ అంతా తీసేసి నేను ఇస్తున్నాననమాట వాయిస్. సో, కొంచెం దగ్గరైన తర్వాత ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూస్తే మనకి ఇట్లా ఒక 40 మినిట్స్ తర్వాత ఇట్లా ఉండిందండి. ఒకసారి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. వాటర్ అయితే అస్సలు వేయలేదండి నేను. అందులో వచ్చినటువంటి వాటర్‌తోని శుభ్రంగా కుక్ అయింది చికెను. తర్వాత ఈ కొబ్బరి పొడి మీకు నచ్చితే స్టార్టింగ్‌లో వేసుకోవచ్చు. బట్ కొబ్బరి వేసిన తర్వాత అడుగు పడుతుంది. అందుకోసమని నేను స్టార్టింగ్‌లో వేయలేదు. మనకి కర్రీ రెడీ అవుతుంది అనుకున్న టైంలో ఒక 3 స్పూన్స్ మీరు చూసారు కదా స్పూన్, ఆ స్పూన్‌తో 3 స్పూన్స్ కొబ్బరి పొడిని నేనైతే ఇందులో యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత మీకు నచ్చితే మనం ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పౌడర్ స్ప్రింకిల్ చేసుకోవచ్చు. లేదంటే గనుక నార్మల్‌గా అంటే స్టార్టింగ్‌లో వేసాం కదా! బట్ నాకు అరోమా చాలా నచ్చింది. అందుకోసమని చెప్పేసి నేను మళ్ళీ వేశాను. టేస్ట్ అయితే చాలా చాలా బావుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే ఆ ముక్క లోపలి వరకు ఆ మసాలా వెళ్ళి తింటుంటే చాలా సాఫ్ట్‌గా ఆ లోపల కూడా ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి చాలా బాగా తెలుస్తుంది. సో, ఫైనల్లీ కొరియాండర్‌తో గార్నిష్ చేసుకొని శుభ్రంగా బిర్యానీలోకి తినొచ్చు. టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. సో, అలాగే మన ఛానల్‌లో ఉన్న వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ వాయిస్ ఆఫ్ వినీ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.